కానీ కమ్యూనికేషన్ కానీ పవర్ కానీ ఇవన్నీ కానీ మనం ఉపయోగించుకుంటే భవిష్యత్తులో సంపద సృష్టించడం చాలా సులభతరం అవుతుంది. అందుకే లాజిస్టిక్స్ మీద ముందుకు పోయాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే కరెంటు ఛార్జీలు తగ్గించాలి. ఒకప్పుడు కరెంటు ఉత్పత్తి చేయాలంటే బొగ్గు కావాలి, లేకుంటే హైడల్ కింద నీళ్లతో తయారు చేసేవాళ్ళు, ఎక్కడో తయారు చేసి మనకి ఇక్కడికి వచ్చేది. ఈరోజు మనం సోలార్ అయితే రూఫ్ టాప్ కింద మన ఇంటి మీదే మనమే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. సోలార్, విండ్, అదే మరి పంప్డ్ ఎనర్జీ ఇలాంటివన్నీ పెట్టుకొని కరెంటు ఛార్జీలు తగ్గించడమే కాకుండా ప్రకృతిని సస్టైన్ చేయడానికి ఏమేం చేయాలో చేసే పరిస్థితికి వస్తున్నాం. అదే గ్రీన్ ఎనర్జీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చేస్తూనే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం ద్వారా మన పరిసరాలని పరిశుభ్రంగా పెట్టుకోవడం, వీటికి కూడా ప్రాధాన్యత ఇచ్చాం. ఇవి చేస్తూ నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు టెక్నాలజీ ఒక హ్యాండీగా తయారైంది. ఈరోజు మీరందరూ ఒకసారి చూస్తే మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. 704 సర్వీసులు ప్రభుత్వం ఆన్లైన్లో వాట్సాప్లో మీ అందరికి అందుబాటులో పెట్టాం. మొన్న ఆగస్టు 15 నుంచి మీకు ఏ పని కావాలన్నా మీ ఫోన్లోనే అయిపోతాయి. మీరు ఆర్టీసీ బస్సుల్లో సీట్ల రిజర్వేషన్ దగ్గర నుంచి, దేవాలయాలకు పోతే పూజల దగ్గర నుంచి, హోటల్కి పోతే రూమ్ దగ్గర నుంచి ఏది కావాలన్నా అన్ని పనులు మీరు ఇంకొక పక్కన మీ క్యాస్ట్ సర్టిఫికెట్ నుంచి మీ మార్కుల దగ్గర నుంచి అన్ని అవైలబిలిటీకి వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా టెక్నాలజీని మనం కరెక్ట్గా ఉపయోగించుకుంటే శారీరకంగా పనిచేయాల్సిన అవసరం లేదు. మనం ఆలోచించాల్సింది రాబోయే రోజుల్లో మీరు అందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కామన్ మ్యాన్కి కూడా గుర్తుండాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు నేను సెల్ ఫోన్ అంటే ఎగతాళి చేశారు. ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే ఎవరు ఉండలేని పరిస్థితికి వచ్చారు. కానీ సెల్ ఫోన్ కొంతమంది తెలివైన వాళ్ళు బాగా ఉపయోగించుకుంటున్నారు, కొంతమంది సెల్ ఫోన్ ఉన్న దాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితికి వస్తున్నాం. టెక్నాలజీని ఉపయోగించుకుంటే చాలా వరకు మనకు ప్రయోజనం ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, గవర్నమెంట్ అయితే ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇవ్వడం, ఇల్లు కట్టియడం, గ్యాస్ ఇవ్వడం, మంచినీళ్ళు ట్యాప్ పెట్టి ఇవ్వడం, మరుగుదొడ్డి కట్టడం, ఇంకొక పక్క సోలార్ కానీ కరెంటు కానీ ప్రతి ఒక్క ఇంటికి ఇవ్వడం, ఇంకొక పక్క డిజిటల్ కనెక్టివిటీ ఇవ్వడం, ఇంకొక పక్క ఈరోజు ఇవన్నీ చేసి ఒక ఫ్యామిలీ ఒక ఆంటర్‌ప్రెన్యూర్ అనే కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ప్రభుత్వ బాధ్యతగా ప్రభుత్వం చేస్తున్నాం. అయితే ఇంకా ఆర్థిక అసమానతలు తగ్గుతాయంటే దీనికి సమయం పడుతుంది. దానికోసమే ఈరోజు ఒక వినూత్నమైన కార్యక్రమం P4 ఇప్పుడే కొంతమంది మాట్లాడారు. ఒక పక్క మార్గదర్శి, ఒక పక్క బంగారు కుటుంబం. బంగారు కుటుంబం కూడా తక్కువ కాదు. మేము కూడా ఒకప్పుడు పేద కుటుంబాల నుంచే వచ్చాం, మామూలు మధ్యతరగతి కుటుంబాలే, ఒక రైతు కుటుంబం. ఇక్కడుండే వేదిక పైన అందరూ కూడా అక్కడి నుంచే వచ్చాం. ఈరోజు బంగారు కుటుంబాలకు మార్గదర్శులు కూడా మొన్నటి వరకు బంగారు కుటుంబాలే. వాళ్ళకు అవకాశాలు వచ్చాయి, సద్వినియోగం చేసుకున్నారు, ఈరోజు పైకి వచ్చారు. అందుకనే ఈరోజు ఈ కాన్సెప్ట్ అనేది నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. నేను 2000లో విజన్ 2020 తయారు చేస్తే ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్కి చాలా మందికి అర్థం కాలేదు. ఆ రోజు నన్ను విమర్శించారు. కానీ ఈ రోజు చూస్తే నేను ఆ రోజు ఏం చెప్పానో దానికంటే ఎక్కువే అభివృద్ధి అయ్యే పరిస్థితి వచ్చిందంటే అది విజన్కు ఉండే పవర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 2047 ఎప్పుడో కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 2025కు వచ్చాం. ఇంకొక 22 సంవత్సరాలు. ఈ 22 సంవత్సరాల్లో భారతదేశం నెంబర్ 2 కానీ నెంబర్ 1 తయారయ్యే అవకాశం ఉంది. అందులో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఇంత మునిపే మన మిత్రుడు చెప్పినట్టు మళ్ళా మీరంతా వైకుంఠపాడు ఆడితే తప్ప కంటిన్యూగా కన్సిస్టెంట్గా గవర్నమెంట్ ఉంటే
2047కి భారతదేశంలో అగ్ర రాష్ట్రానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. దీంట్లో అనుమానమే లేదు. అలాంటి దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు రూపకల్పన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇక్కడ చెప్పే మాట మీరందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. సమాజంలో కొన్ని కారణాల వల్ల, ఆర్థిక సామాజిక రాజకీయ కారణాల వల్ల కొన్ని కులాలు కొన్ని ప్రాంతాలు పైకొచ్చాయి, కొన్ని కుటుంబాలు పైకొచ్చాయి, కొన్ని కుటుంబాలు ఇంకా అక్కడే ఉన్నారు. అయితే ఈరోజు మనం కొన్ని ప్రపంచంలో దేశాలు కూడా చూస్తే ఆ రోజు తీసుకున్న ప్రభుత్వ విధానాల వల్ల డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ ఎకనామిక్ సిచ్యువేషన్ ప్రివేల్ అయింది. ఈరోజు నేను గర్వపడుతున్నా, అటు కేంద్రం ఇటు రాష్ట్రం తీసుకున్న నిర్ణయాల వల్ల ఆర్థిక అసమానతలు తక్కువ ఉండే దేశాల్లో ప్రపంచంలో మనం 4వ స్థానంలో ఉన్నామంటే అది దేశం యొక్క గొప్ప విషయం. ఇది నరేంద్ర మోడీ గారు సాధించిన విజయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీన్ని నేను తీసుకొచ్చిన పాలసీ మీరు చూస్తే పేదరికం లేని, ఇప్పుడు అందరం కూడా మనం వరల్డ్ బ్యాంక్ రికార్డుల ప్రకారం వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన ఇది చూస్తే $2 a డే ఆదాయం ఉంటే అది పేదరికం నుంచి పైన లెక్కలు వేశారు. ఆ నామ్స్ ప్రకారం అయితే మన దగ్గర 8% 5% వస్తారు. నేను ఆలోచించేది ఒక 20% లాస్ట్ మైల్లో ఉండే కుటుంబాలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయి. వాళ్ళు ఈరోజు పిల్లల్ని చదివించాలంటే చదివించలేకపోతున్నారు. అనారోగ్య సమస్య వస్తే సరైన ఆరోగ్యం కోసం డబ్బులు కూడా లేని పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు ఇంకొక పక్క డబ్బులుండే వాళ్ళందరం ఏం తినాలో మనకు తెలియదు. ఒకవేళ ఎక్కువ తింటే కొంతమంది ఎక్కువ కూడా తింటున్నారు, దానివల్ల లేనిపోని సమస్యలు కూడా తెచ్చుకుంటున్నారు. నిన్న కూడా రామ్దేవ్ మాట్లాడుతూ ఉంటే ఒక మాట అన్నాడు, 100 సంవత్సరాల్లో తినవలసిన ఫుడ్ని కానీ ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు తినేస్తే అక్కడి నుంచి మీకు సమస్యలు వస్తాయని. అది వాస్తవం కూడా. మన బాడీ అంతా కూడా ఏం తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఇది సైంటిఫిక్గా చేయగలిగితే భగవంతుడు మనకిచ్చిన వయసు 120 ఏళ్ళు మినిమం. మనం అంతా కూడా మిస్యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలామంది ఇబ్బందులు పాలవుతున్నారు. దానికి కూడా తొందరలో నేను ఒక ఆరోగ్యం కోసం ఒక బెస్ట్ బిల్ గేట్ ఫౌండేషన్తో వర్కౌట్ చేస్తున్నాం. ప్రివెంటివ్ హెల్త్, క్యూరేటివ్ హెల్త్, అదే మరిగా రియల్ టైం మానిటరింగ్ ఆన్లైన్లో పెట్టి మీ ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి పూర్తిగా బాధ్యత తీసుకున్నట్టుగా ఒక పైలట్ జరుగుతూ ఉంది. కుప్పంతో ప్రారంభించాం, తొందరలో చిత్తూరు జిల్లా చేస్తాం, అక్కడి నుంచి రాష్ట్రం అంతా చేసి ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి పేరు కూడా సంజీవని అనే పేరు పెట్టాం. మీకు అందరికి గుర్తుంటుంది సంజీవని. లక్ష్మణుడు ఆ రోజు మూర్చపోతే కడాని ఏ వైద్యం ఇవ్వాలంటే సంజీవని మొక్క తప్ప ఇంకదేంతో సాధ్యం కాదంటే అప్పుడు సంజీవని తెమ్మంటే తెలియకుండా హనుమంతుడు వెళ్ళి మొత్తం పర్వతాన్ని తీసుకొస్తే అందులో మొక్క తీసి ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ ఇస్తే లక్ష్మణుడు బతికాడు. నేను కూడా అదే ఆలోచిస్తా. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి ఎవరికి ఏ నాలెడ్జ్ అవసరమో, మెడికల్ నాలెడ్జ్ అవసరమో ఇచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడడానికే సంజీవని తీసుకొస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది తొందరలో వస్తుంది. అది వస్తే కానీ మీరు ఫాలో అయితే చాలా వరకు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, మనుషులు అనేవాళ్ళం మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలి, మెరుగైన జీవితం ఉండాలి. ఈరోజు కొంతమంది మాట్లాడారు, ఇక్కడ మార్గదర్శులు అనేవాళ్ళు ఏదో డబ్బులు ఇవ్వడమే కాదు, హ్యాండ్ హోల్డింగ్ చేయడమే కాదు, మిమ్మల్ని పైకి తేవడమే కాదు, అవసరమైనప్పుడు మీకు మానసికంగా ఉండే ఇబ్బందులు కూడా తొలగించడానికి కొంచెం కౌన్సిలింగ్ కూడా, అంటే వాస్తవాలు చెప్పగలిగితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి.
ఇప్పుడు చాలామంది మీలో అనుకుంటా ఉంటారు, ఈరోజు దేవాలయాలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి. ఇవన్నీ కానీ లేకపోతే సమాజంలో పిచ్చి పట్టుంటుంది. గుర్తుపెట్టుకోండి. మీరు ఒక దేవాలయానికి పోయి మీ బాధంతా దేవుని మీద పెడుతున్నారు. పని అయినా కాకపోయినా అక్కడి నుంచి నమ్మకంతో ముందుకు పోతున్నారు. ఇంకొకరు మసీదుకు పోయి అక్కడ ప్రార్థన చేసుకొని అల్లా మీద పెట్టేస్తున్నారు. ఇంకొకరు యేసు ప్రభు పైన పెడుతున్నారు. దానివల్ల ఒక మాటలో చెప్పాలంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాం, స్ట్రెస్ బరస్ట్ అవుతుంది. రెండోది మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడు కూడా నేను నిన్న చూశాను ఒక భక్తుడు వెంకటేశ్వర స్వామి పైన. ఆయన ఒక కంపెనీ పెట్టాలనుకున్నాడు, కంపెనీ పెట్టాడు, సక్సెస్ అయ్యాడు. ఆ కంపెనీ అమ్మాడు, 60% అమ్మాడు. 60% అమ్మితే 1.5 బిలియన్ అంటే సుమారు 6-7 కోట్లు వచ్చింది. ఈ సంపద వెంకటేశ్వర స్వామి ఇచ్చాడు కాబట్టి ఆయనకి తిరిగి ఇవ్వాలని ఆ భక్తుడు నిర్ణయించుకొని 121 కేజీల బంగారం వెంకటేశ్వర స్వామికి ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన 121 కేజీలు అంటే దగ్గర దగ్గర 140 కోట్లు, 150 కోట్లు. ఆయన అడిగింది ఒకటే అడిగాడు, నాకు లెటర్ ఇచ్చాడు, సార్ నా పేరు మాత్రం చెప్పొద్దండి, చెప్తే మళ్ళా నాకు ఇది వస్తుంది, మీరు కావాలని చెప్పమని చెప్పాను. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆయనకు ఒక ఇంట్యూషన్, భగవంతుడు ఒక ఇంట్యూషన్ 121 కేజీలు ఇమ్మన్నాడు. కానీ వెంకటేశ్వర స్వామి రోజుకి 120 కేజీలు ఆభరణాలు ధరిస్తాడు. అంటే 120 కేజీలు అక్కడ ఆభరణాలు ధరిస్తాడు. భక్తుడికి 121 కోట్లు ఇమ్మన్నాడు. ఆయన అదే అన్నాడు, సార్ నాకు తెలియదు వెంకటేశ్వర స్వామి ఇంత బంగారం ఆభరణాలు పెట్టుకుంటాడని, కానీ నేను అడిగాను, వచ్చినాక అడిగితే చెప్పారని చెప్పి 121 కేజీల బంగారం దేవుడికి ఇచ్చాడంటే ఒక వ్యక్తి ఒకేసారి 140 కోట్ల రూపాయలు దానం చేశాడంటే అది ఆయనకుండే విశ్వాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం అందరం కూడా ఎంత సైంటిస్టులైనా, ఎంత మేధావులైనా డెస్టినీ పైన, దేవుని పైన ఆధారపడతాం. ఇక్కడ నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, అందరం ఒక రోజున చనిపోవడం ఖాయం. ఎవ్వరూ శాశ్వతం కాదు. శాశ్వతం అనుకుంటే మనలో భ్రమలో ఉన్నట్టే. కానీ కొంతమంది జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటారు, కొంతమంది జీవితాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకెవ్వరికి పాస్పోర్ట్ లేదు చనిపోయిన తర్వాత తీసుకుపోవడానికి, అన్నీ వదిలిపెట్టిపోవాల్సిందే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో మీరు చేయాల్సిన పని, మనం ఉన్నంత వరకు మనుషులుగా మనం బ్రతకగలిగితే, మనం చనిపోయిన తర్వాత కూడా 10 మంది గుర్తుపెట్టుకునే విధంగా మనం పనులు చేయగలిగితే అది శాశ్వతం. దానికోసమే మానవ జన్మని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకే మానవత్వం